భారత్ మాతాకు జై. మాలతి గారు చెప్పినట్టుగా ఒక ఇద్దరు చిన్నారులు ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ మతం కోసం వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా భరించి చచ్చిపోవటం అనేది మనకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే ఇలాంటి కార్యక్రమాలని స్కూల్స్లో పెట్టాలి. మనం అంతా కొంచెం ముదిరిపోయిన వాళ్ళం, మన భావజాలాలన్నీ ఏర్పడిపోయినాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు చెప్పటం వల్ల మేలు జరుగుతుంది. విషయమంతా అది ఎలా జరిగింది, ఆనాడు 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబు పరిపాలించాడు, 51 సంవత్సరాలు. ఆ పరిపాలనలో చాలామంది ఇంగ్లీష్ రైటర్స్ కానీ మన కమ్యూనిస్టులు కానీ రాయటము ఆయన చాలా గొప్పవాడు, గొప్ప మహారాజు, ఆయన ఏమీ చేయలేదని చెప్పేసి మత విద్వేషాలు బాగా రెచ్చగొట్టింది. షాజహాన్ బాగానే చేశాడు, ఈయన కూడా బాగానే చేశాడు. దీనివల్ల అలాంటి పరంపరలోనే అప్పుడు సిక్కులు గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించినాక 10 మంది గురువుల పరంపర ఉంది. అందులో ముఖ్యులు గురునానక్ తర్వాత అర్జున్ సింగ్ ఒకరు, గురు తేజ్ బహదూర్ సింగ్, లాస్ట్ గురువు ఈయనే 10వ సిక్కు గురువు, లాస్ట్ గురువు. ఈయన తర్వాత ఇంకా గురు పరంపర మానవులుగా లేరు. ఇక మీరందరూ గురు గ్రంథ సాహెబ్ అంటే వాళ్ళ మత గ్రంథం మన భగవద్గీతలాగా దాన్నే మీరు ఒక గురువుగా ప్రకటించుకొని అది ఇచ్చినటువంటి సందేశాన్ని అమలుపరచుకోవాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో ఉండేది కూడా గురు గ్రంథ సాహిబ్. ఇలా విగ్రహాలు ఉండవు, పక్కన ఉంటాయి. అలాంటి ఈ సిక్కులు రైజ్ అవుతున్నారని చెప్పేసి బాధ అక్బర్ నుంచి ఇదే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరంపరలో గురు గోవింద్ సింగ్ అందరికన్నా ఈ కల్సా వీళ్ళు సిక్కులు పెట్టుకుంటారే, కంకణం దొడుక్కుంటారు, జుట్టు పెంచుకుంటారు, కత్తి ఉంటుంది, ఐదు రకాలైనటువంటి ఇవన్నీ కేష్, ఖండన్, కచ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈయన పెట్టిన సంప్రదాయాలే. ఈయన కొడుకులు వీళ్ళిద్దరూ గురు గోవింద్ సింగ్ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు. ఆయన చేతగాల, ఆయన చనిపోయినాక చంపబడటం జరిగింది. కానీ ఔరంగజేబు ఉన్నంతకాలం ఆయన పట్టుకోలేకపోయాడు. ఆయన పట్టుకోవటానికి బ్లాక్మెయిల్ చేయటం కోసం ఈ పిల్లలను పట్టుకురమ్మని వజీర్ ఖాన్కి చెప్పడం జరిగింది. వజీర్ ఖాన్ పట్టుకొని మాలతి గారు చెప్పినట్టుగా నానా చిత్రహింసలు, దేనికి కూడా అందులో మనం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదో భగత్ సింగ్ లాగిన 25 ఏళ్ళ యువకుడు కాదు, అల్లూరు సీతారామరాజుల 25 ఏళ్ళ యువకులు కాదు, చిన్నపిల్లలు 6 ఏళ్ళు 9 ఏళ్ళు. మామూలు దూత్ అంటే భయపడేటటువంటి వయసు. ఆ వయసులో వాడు అన్ని చిత్రహింసలు పెట్టినా కూడా అంత నిర్భయంగా ఆకలి గీకలి ఏం పెట్టపోయినా, తిండి పెట్టపోయినా, నీళ్ళు ఇగిపోయినా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండటం అనేది సింహం కడుపున సింహమే పుడుతుంది. గురు గోవిందు కడుపున పుట్టింది వాళ్ళు, ఆ సింహం పిల్లలు. అలాంటి పిల్లలు ఇప్పుడు వాడు సమాధి కడతానన్న గోడ లేపుతున్నా కూడా కట్టుకో, నేను చనిపోయినా కూడా మేము మతం మారే ప్రశ్న లేదు. ఈ రకమైనటువంటి త్యాగము ఎందుకు చెప్పుకోవాలి మనం ఇప్పుడు? ఆనాడు చరిత్రలో వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరినీ విస్మరించారు. ఆ పిల్లలే కదా, వాళ్ళదేముంది, ఇద్దరు చచ్చిపోయినారని. కానీ ఇలాంటి చిన్న విషయాలే ఇగ్నిషన్గా పనికొస్తాయి, మనకు ఒక స్ఫూర్తిని నింపడానికి యువతలో. నేను అందుకే పాఠశాలల్లో అయితే ఇది బాగుంటుంది కార్యక్రమం ఇలాంటివి. మరి ప్రధాన కార్యదర్శి విషయానికి జ్ఞప్తిలో ఉంచుకొని వచ్చే సంవత్సరం అన్నా ఏదో ఒక పాఠశాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకు అని అంటే ఇది ఈనాటి తరానికి కథ తెలియాలి. ఎప్పుడు జరిగింది? 1705లో, దాదాపు 300 సంవత్సరాలు, 320 ఏండ్లు, 320 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ రోజుకు మనం గుర్తు చేసుకుంటున్నామంటే మనం స్ఫూర్తి నింపుతూనే ఉంది. అది నెక్స్ట్ తరాలకు కూడా మనం అందించాలి. ఈనాడు ప్రజలంతా ఏమన్నారు, విదేశాలు అమెరికా 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 అని చెప్పేసి పారిపోతున్నారు. అప్పుడు రాముడేమన్నాడు, స్వర్ణ లంక దొరికినా కూడా, వాళ్ళ పరమైనా కూడా లక్ష్మణుడు అన్నా మన అయోధ్య కన్నా ఇదే చాలా ధనవంతంగా ఉంది, స్వర్ణమయమైంది, దీంట్లో ఉందామంటే ఏమన్నాడు, మీకు అందరూ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పాడు. ఎప్పుడైనా మనం జన్మించిన తల్లి కానీ, జన్మించిన భూమి కానీ మనది, ఇవన్నీ కూడా పై ఆర్భాటాలకి పనికొస్తాయి, వద్దు నాయన విభీషణుడు గొప్పచెప్పి మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాంటి తపన ఇలాంటి కథలు పిల్లలకు చెప్పకపోవటం వల్ల పిల్లలు విదేశీ మోజులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తప్పు కాదు. నేను ఇప్పుడు ఇంకొక వీడియో చేయడానికి రాసుకుంటుంటే ఈ విషయం తెలిసింది. ఇది కూడా వీడియో చేసిన పంపిస్తాను మీకు. అలా ఎప్పుడైనా విద్యలో విలువలు ఇవన్నీ కావాలంటే అసలు భారతీయ మూలాలు, సంస్కృతి ఇవన్నీ కూడా మనకు తెలియాలి.
ఎంతమంది ఇలాంటి వీరులు ఎంతమంది, ఈ 1000 ఏళ్ల పోరాటం మనకు అంత క్రీస్తు పూర్వం కూడా మనం గ్రీకులు వచ్చారు, పల్లవులు వచ్చారు, శకులు వచ్చారు, హూణులు వచ్చారు, ఇలాంటి వాళ్ళందరూ అనేక మంది వచ్చారు. వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాం. మనం ఈ 1000 ఏళ్లలో కల్చరల్ కల్తీ జరిగిపోయింది బాగా. ఎందుకంటే మొఘల్స్ రావటం, ఇస్లాం మతం రావటం, అంటే అంతకు 10వ శతాబ్దం నుంచి వచ్చింది ఇస్లాం రావటము, ఆ తర్వాత ఇంగ్లీషులు రావటం, క్రిస్టియానిటీ రావటము, దీనివల్ల ఐరోపాలోని పోర్చుగీస్ వాళ్ళని, డచ్ వాళ్ళందరూ రావటం, మొత్తం ఈ సంస్కృతిని కలుషితం చేశారు. అందుకనే మన భాషలో కూడా కల్తీ. దీన్ని ఏమంటాం మనం మామూలుగా? దీన్ని ఏమంటాం? గుండి అంటాం. ఇది పోర్చుగీస్ పదం. గుండి అనేది పోర్చుగీస్. మనం బొత్తాము అంటాం తెలుగులో. బొత్తాం ఎటో పోయింది, గుండి మిగిలింది. ఇంకా గుండెలు బేకపోలు అవి ఉన్నాయి. అందుకని మనం రక్షించుకోవాలి వీటన్నిటిని కూడా. ఈ విధంగా అంటే సంస్కృతి పరంగా, జాతిపరంగా, మతపరంగా కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ కలుషితమైనటువంటి ఈ జీవనంలో మనుగడ సాగిస్తున్న ఈ యువతకు మనము స్ఫూర్తి నింపాల్సిన అవసరము, ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరము మనకెంతైనా ఉంది. దాని గురించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టమని మనకు పార్టీ ఆదేశము, ప్రభుత్వ ఆదేశం. కానీ ఈరోజు ముఖ్యంగా ఆర్ట్స్, సైన్సు, బ్రేవరీ, అలాగే సోషల్ కార్యక్రమం అంటే సేవా కార్యక్రమాలలో ఇన్నోవేషన్, సైన్స్లో డెవలప్మెంట్స్, వీటన్నిటిలో బాగా సాధించినటువంటి బాలబాలికలకు అవార్డులు కూడా ఇస్తారు ఈరోజు ఢిల్లీలో. వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా. ఎందుకు? వాళ్ళల్లో కూడా ఆ స్ఫూర్తి నింపాలని. ఆ స్ఫూర్తి నింపితే కానీ ఒక తరమన్న ముందు, ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు మన పరిపాలన సాగి, ఈ పరిపాలనలో మనం అంతా కూడా ఈ రకమైనటువంటి ప్రచారాల ద్వారా ఇవన్నీ విషయాలు తెలియజేస్తూ పిల్లలలో, బాలబాలికలలో నింపితే ఒక మంచి తరము నెక్స్ట్ 20 ఏళ్లకు ఒక ఈ సంస్కృతి వాసన గలటువంటి పిల్లలు, బాలబాలికలు దొరుకుతారు మనకు. వారు దేశాన్ని నిర్మించడానికి. ఎందుకన్నారు? 1870 ప్రాంతంలోనే వివేకానందుడు అన్నాడు, ఈ దేశం ఎప్పటికైనా జగన్మాత అవుతుంది, జగన్మాత అందరికీ సూచిగా నిలబడుతుంది అని చెప్పడం జరిగింది వివేకానందుడు. అదే మాటను మళ్ళీ రిపీటెడ్గా అన్నట్టుగానే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాడు అరవింద స్వామి, అరవిందులు పాండిచ్చేరిలో ఉంటారు, అరవింద ఆశ్రమం, శ్రీ అరవిందులు గారు కూడా అదే అన్నారు. నాకు ఈ స్వతంత్రం, ఈరోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ రాలేదు. స్వేచ్ఛ వచ్చింది కానీ స్వాతంత్రం రాలే, ఇంకా మనకు రాలే. ఇంకా కొన్ని అంశాలలో ఫ్రీడమ్ వేరు, స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు. అందువల్ల అరవిందులు అంటారు, కాబట్టి ఈ దేశము ఎప్పటికైనా ఒక 70-80 ఏళ్లలో తప్పకుండా జగన్మాత అవుతుంది. ఈ భరతమాత అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది, తప్పదు. ఇది మన గతం చెప్తున్నటువంటి సూచన అని చెప్పేసి అరవిందులు కూడా అన్నారు. అలాంటి దేశం రావాలి అంటే ఈ యువతను ఇప్పటి నుంచే మనం ప్రేరేపించుకొని స్ఫూర్తి నింపి మన చరిత్ర చెప్తూ, మన గతం చెప్తూ, మన గొప్పలు చెప్పుకుంటూ, గొప్పలంటే జరిగిన సంఘటనలే, చారిత్రక ఆధారంగానే. మీకు తెలుసు అందరికీ, ఈరోజు పేద దేశం 1947 ఆగస్టు 15 నాటికి 3 పూటల కూడు తినేవారి శాతం ఎంతంటే 23%. భారతదేశంలో 33 కోట్ల జనాభాలో ఈరోజు దాదాపు 95%, 98% 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారు అనేక కార్యక్రమాల ద్వారా. ఆ రకంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. ఆ విధమైనటువంటి దేశాన్ని మరి ఈ స్థితికి తెచ్చినాక ఈరోజు సెల్ ఫోను మనకు 2000 సంవత్సరం ఆనాటికి సెల్ ఫోన్ అనేది మనకు పెద్ద బ్రహ్మ పదార్థంగానే ఉండేది. అలాంటిది ఈరోజు మనది ప్రపంచంలో సెల్ ఫోన్ల ఉత్పత్తిలో, ఎగుమతులలో 3వ స్థానంలో ఉన్నాం. అలాంటి అలాగే ఉత్పత్తులు, మెటీరియలే కాక ఈ సాంస్కృతిక పరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో కూడా మనము పై స్థాయికి ఎదగటానికి ఇవన్నీ కూడా తోడ్పడాలి. దానికి మనమంతా కూడా పార్టీ ఎదుగుదలతో పాటు దేశం కూడా ఎదుగుదల కావాలి. అలాగే ఇవన్నీ లక్షణాలు కూడా పిల్లలలోకి రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు స్కూళ్ళల్లో పెడితే ఇంకా పసిపిల్లలకు బాగా అందుతాయి. వాళ్ళకైతే మనసు నింపుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి మంచి కార్యక్రమాన్ని నాకు నిజంగా గుర్తులేదు,
పొద్దున నాగేశ్వరరావు గారు గుర్తు చేశారు. నేను అప్పటికప్పుడు ఒక వీడియో తయారు చేసుకుని పరిగెత్తేందుకే లేటుగా వచ్చిన. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా విస్తృతంగా జరగాలి. ఎందుకులే ఏం పోయిందిలే, ఇది వస్తేనే రాకపోతే అనే ధోరణి కాదు. మనం మన పిల్లల కోసం కృషి చేస్తున్నాం. ఆ పిల్లలు ఇంకా మనకన్నా బాగా బతకాలని మన ఆశ. తప్పులేదు కదా. మన పిల్లలు మనకన్నా ఉన్నతంగా బతకాలి. దానికోసం ఈ కృషి. ఇది చేస్తేనే అవుతుందా అని అంటే వాళ్ళందరూ చేయబట్టి ఇడదాకా వచ్చినా మనం 2 సీట్లు వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఏమన్నారు? మనకు దేశంలో ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు, ప్రొసీడ్ ముందుకు వెళ్దామని అన్నాడు. ఆయన 2 సీట్లతో కుంగిపోలేదే. అదే 2 సీట్లు 89 వచ్చేసరికి 122 సీట్లు అయ్యాయి. అదే 96 వచ్చేసరికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగినాం. అలాంటి ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్ళాలని ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.